ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన మా జీవాధిపతి, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, నమస్కారములు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీ పాద సన్నిధిలోనికి వచ్చి ఉండగా వచ్చిన సేవకులను, సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ చేతికి అప్పచెప్పుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. గడిచిన సంవత్సరం నుండి సంవత్సరం వరకు నాయనా మీరు కాచి కాపాడి ఈ దినమున తండ్రి ప్రభా ఈ యొక్క మందిరం యొక్క వార్షికోత్సవమును తండ్రి చేయటానికి నీ దాసుని, నీ దాసురాలను ఏర్పాటు చేసుకొని ప్రభా తండ్రి మీరు చక్కటి ఆరోగ్యముతో నింపి ఈ దినాన మేమందరము కూడుకొని నీ నామాన్ని ఘనపరిచే కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నాయనా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, ఆత్మారాధన ద్వారా కేవలం నీ నామాన్ని మాత్రమే మేము ఘనపరిచి, కీర్తించి, కొనియాడి, స్తుతించి ఉన్నాం. ప్రాముఖ్యమైన సమయంలో కొనిచి ఉన్నాం అయ్యా. మీరు ఈ దినమున ఏ దాసుని మీరు ఏర్పాటు చేసుకున్నారో ప్రభా నీకే బహాటముగా తెలుసు నాయనా. నీ దాసుడు నీ పక్షమున నిలబడుచుండగా సియోనులో నుండి ఒక నవనూతనమైనటువంటి వాగ్దానముతో నీ దాసునిలో మీరు ఉండి తండ్రి చక్కటి వర్తమానముతో మీరు మాట్లాడి కావలసినటువంటి ఆహారమును తండ్రి మాకందరికి పంచిపెట్టులాగున మీరు సహాయము చేసి మీరు ఆశీర్వదించమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొనుచు ముందున్న సమయాన్ని చేతులకు సమర్పించుకుంటూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆలయ ప్రతిష్ఠిత వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన దేవుని సేవకులు, అనుభవజ్ఞులు, పెద్దలు బాలస్వామి గారికి, ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించినటువంటి దైవజనులు ఎలీషా గారికి, మా తోటి దైవజనులు ప్రశాంత్, మార్క్ మరియు రవి, డానియల్, వందనం గారికి, మమ్మల్ని ఈ స్థలంకు ప్రేమతో ఆహ్వానించి వాక్యాన్ని అందించడానికి ఇక్కడ స్థానికంగా పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు చిట్టిబాబు గారికి, అమ్మగారికి మా హృదయపూర్వకమైన ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంతోషంగా ఉన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తేసైకు స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. ఓకే, ఓ మాదిరిగా సంతోషంగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. శబ్దాన్ని బట్టి మనిషి సంతోషాన్ని కొలతలు వేయచ్చు. సంతోషంగా ఉన్న వాళ్ళు కేకేస్తాడు. ఓకే, రైట్, మంచిది. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనం చాలాసార్లు చాలా పాటలు పాడుకుంటాం. పాటలు పాడేటప్పుడు మనం గుర్తించేది ముఖ్యంగా స్వరాన్ని బాగుందా లేదా చూస్తాం, వాయిద్యాలు బాగున్నాయా లేదా చూస్తాం. చాలా తక్కువ మంది పాటల్లో ఉండేటువంటి అర్థాలు చూసేవాళ్ళు. మనము ఆయా సమయాలలో పాడుకునేటువంటి ఒక పాట, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే అని పాట పాడతాం. నీ పాటలే నన్ను బ్రతికించేది అని మనము పాడము. ఇప్పుడు పాటలు మనకు ఆనందం కోసం మనం పాడతాం. సంతోషం కలిగిన అతను కీర్తనలు పాడవలేను, ఎవరికైనా శ్రమ సంభవించిన అతను ప్రార్థన చేయవలేను. ఓకే, అయితే వాక్యము మనల్ని బ్రతికించేది, మన బాధలలో నెమ్మది కలిగించేది. గనుక అలాంటి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మీకు ఈ విషయం గుర్తుకు తెచ్చాను. సరిగ్గా 1 గంట దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. తర్వాత తదుపరి కార్యక్రమాలు అన్నీ కూడా సకాలంలో సంపూర్తి చేయబడతాయి. కాబట్టి మీరందరూ సహకరించాలని కోరుతున్నాం. అందరికీ బైబిల్స్ ఉన్నాయి. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దయచేసి ఒకరు చదివి సహకరించాలని కోరుతున్నాం. రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము
రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలోని మాటలను చదువుదాం. ఒకరు చదివి సహకరించండి. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. ఓకే. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మండపంలో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను. చాలమ్మా, అక్కడికి ఆ వచనం అయిపోయింది. రైట్. అతడు పరిశుద్ధ స్థలములో కుడివైపున ఒక స్తంభం, ఎడమ వైపున ఒక స్తంభం ఎత్తి నిలువబెట్టించి వాటికి పేర్లు పెట్టాడు. ఒకదానికేమో బోయజు, మరొక దానికేమో యాకీను. ఈ 2 స్తంభాలు నిలవబెట్టిన తర్వాత ఆయన ఆ పేర్లు ఎందుకు పెట్టాడు, అసలు పేర్లలో ఉన్న అర్థమేంటో తెలుసుకుంటూ వెళ్దాం. ప్రతి ఆలయము లేదా నిర్మాణము నిలబడాలి అంటే స్తంభాలు అవసరం. అలాగే ఈ ప్రార్థనా మందిర నిర్మాణానికి కూడా కొన్ని స్తంభాలు ఉన్నాయి, వాటి మీద నిలవబెట్టారు. అదేవిధంగా సొలొమోను కట్టించిన ప్రార్థనా మందిరంలో ఆయన కూడా 2 స్తంభాలను ఎత్తి వాటికి కనిపించేటట్టుగానే లోపల పరిశుద్ధ స్థలం దగ్గర వాటికి పేర్లు పెట్టారు. అయితే ఈ స్తంభాల గురించి ఈరోజు మనం ఎందుకు మాట్లాడాలి అని మీరు అంటారేమో. పరిశుద్ధ గ్రంథంలో దయచేసి ఒక చదివి సహకరించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో జయించు వానిని నా మందిరములో ఒక స్తంభముగా చేసేదను అని రాశారు. కాబట్టి మనమందరము ఆయన మందిరములో స్తంభాలుగా ఉండాలని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం గట్టిగా, బిగ్గరగా, హల్లెలూయా. ఆయన మందిరంలో మనల్ని అందరినీ కూడా దేవుడు స్తంభాలుగా ఉండాలని కోరుతున్నాడు. మనం కూడా స్తంభాలుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరు ఈ స్తంభాలుగా సంఘములు అయితేనేమి మందిరంలో అయితేనేమి ఉంటారు అని వాక్యంలో చదువుకుంటూ వస్తే, జయించు వానిని నా మందిరంలో స్తంభముగా చేస్తాను, స్తంభముగా ఉండేలా చేస్తాను అని అంటాడు. మనందరము స్తంభముగా ఉండాలి అంటే మనం జయించాలని కోరుతూ ఉన్నాడు. ఏం జయించాలి? వాక్యంలో చదువుకుంటూ వస్తే మనం జయించే వాటిని గురించినటువంటి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకుంటూ వస్తే దుష్టుని జయించాలి. ఆ తర్వాత 16:33లో యేసు ప్రభు చెప్తాడు, నేను యోహాను సువార్త 16:33లో నేను లోకమును జయించి ఉన్నాను. అలాగే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5:4లో లోకమును జయించి ఉన్నారు అనే పదాలు కనపడుతూ వస్తాయి. ఓకే, జయించు వానిని నా మందిరములో ఒక స్తంభముగా ఉంచుతానని దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మాటల్లో దేనిని జయించాలని మనం ఆలోచించాలి. ఒకటి, పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్న ప్రకారం దుష్టుని జయించాలి, అలాగే లోకమును జయించాలి. ఓకే, దుష్టుని జయించాలి కనుక దుష్టుని జయించడానికి మనం చేయవలసినటువంటి పనులు జాగ్రత్తగా ఆలోచిస్తూ వస్తే, యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాత యోర్దాను నదిలో ఆయన ఒడ్డుకు రాగానే ఆకాశం నుండి పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకుని పోయింది. దేనికి అంటే శోధించబడడానికి. 40 దినాలు శోధకుడు చేత శోధించబడిన తర్వాత శోధకుడిని జయించి ఆ తర్వాత యేసు ప్రభు వచ్చాడు. శోధకుడు యేసు ప్రభువును శోధించాలని, జయించకుండా ఉండాలని, యేసు ప్రభు జయించకుండా ఉండాలని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆకలితో ఉన్నప్పుడు ఏమంటాడు తెలుసా? ఈ రొట్టెలను రాళ్ళగా చేసుకుని తినమన్నాడు. యేసు ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని రొట్టెలను రాళ్ళను రొట్టెలుగా మార్చుకోలేదు. అలాగే పైనుండి దుముకు, దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతాయి అని సాతాను చెప్పిన ఏ పని కూడా
యేసు ప్రభు చేయలేదు. కారణం ఏంటంటే అది మంచిదే కానీ చెడు కానీ సాతాను చెప్పిన పని మనం చేసిన వాళ్ళమైతే దుష్టుని సంబంధాలం అవుతాం. అందుకని ఆ దుష్టుని జయించి అక్కడి నుండి బయలుదేరి వచ్చాడు. మనము మొట్టమొదటిగా దుష్టుని జయించాలి. ఈ దుష్టుడు మనలను ఏ కోణములో బలహీనపరుస్తుంటారో మనం కనిపెట్టలేము. మనిషి ఏ విషయాల్లో బలహీనంగా ఉంటారో ఆ విషయాలలో బలహీనపరుస్తూ వస్తూ ఉంటాడు. కాబట్టి దుష్టుని మొట్టమొదటిగా మనం జయించాలి. జయించిన తర్వాత లోకంలో ఉంటున్నాం కనుక లోకాన్ని జయించాలి. అసలు లోకం జయించడం అంటే ఏంటండి అని మీరు వాక్యంలో చదువుకుంటూ వస్తే వాక్యం ఏముంటుందంటే, ఈ లోకంలో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, తర్వాత జీవపటంబ. లోకం అంటే అదే. లోకం అంటే ఏదో కాదు, చెట్లు, భూమి, మనుషులు, జంతువులు ఎన్ని లోకంలో ఉంటాయి, నో ప్రాబ్లం. కానీ అసలు ఇక్కడ ఉండే లోకము అనే పదానికి అర్థం ఏంటి అంటే శరీరాశ, అలాగే నేత్రాశ. ఈ ఆశ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. శరీరాశ, నేత్రాశ. ఈ ఆశ మనిషిని లోకంలోనికి పంపిస్తూ ఉంటుంది. అసలు వాస్తవంగా మొట్టమొదటి సృష్టించబడిన దేవుని ప్రజలుగా ఉన్నటువంటి అవ్వ, ఆదాము ఏదైనా తోటలో ఉన్నారు. ఏదైనా తోటలో ఉన్న అవ్వ, ఆదామును అసలు ఏదైనా తోట నుండి పంపివేయబడడానికి గల కారణం ఏంటో తెలుసా? చెట్లన్నీ సృష్టించిన దేవుడు అన్ని ఫలాలు తినండి కానీ మధ్యలో ఉండే చెట్టు పండు తినొద్దన్నారు. ఈ అవ్వ ఆ చెట్టు పండు చూసినప్పుడు చూడటానికి రమ్యంగా కనపడిందట. అర్థమైందండి? కన్నులకు ఎప్పుడైతే అది అందంగా కనపడిందో తనకు నేత్రాశ కలిగింది తినాలని. ఓకే, తీసుకొచ్చింది. శరీరం కావాలని కోరుకున్నది కనుక తిని ఆకలి తీర్చుకుంటుంది. ఓకే, అయితే ప్రభువు ఆ చెట్టు పండు తినొద్దంటాడు. ఆ చెట్టు ఫలం తింటే మీరు మంచి చెడు వివేచించేటువంటి ఆలోచన వస్తుంది, లేకపోతే మరణం వస్తుంది, మీరు తినద్దు అని అంటాడు. అయితే వీళ్ళు తిని ఆ ఏదైనా తోటలో ఉండకుండా భూమి మీదకి పంపివేయబడ్డారు. శాపము వాళ్ళలోనికి ప్రవేశించింది. దీనికి గల కారణం ఏంటంటే నేత్రాశ. మనిషిలో ఉంటున్న ఈ ఆశ, నేత్రాశ అయితేనేమి, శరీరాశ అయితేనేమి, దేవుని సన్నిధిలో నిలవబడకుండా చేస్తుంది. కాబట్టి దీనిని మనం జయించాలి. ప్రైజ్ ది లార్డ్. జయించు వానిని నా మందిరంలో ఒక స్తంభంగా చేస్తానంటాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరము దేవుని మందిరంలో స్తంభాలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. కాబట్టి మనము స్తంభాలుగా ఉండడానికి చేయవలసిన పని ఏంటంటే మనము దుష్టుని జయించాలి, లోకాన్ని జయించాలి. దుష్టుని, లోకాన్ని ఎప్పుడైతే నువ్వు జయిస్తావో జయించిన నిన్ను దేవుడు స్తంభంగా నిలువబెడతాడు. నిలువబెట్టబడినటువంటి నిన్ను ఎవ్వరు ఆ స్థలము నుండి తీసివేయలేరని రాశారు అక్కడ ప్రకటన గ్రంథంలో. అలాంటి నిన్ను స్తంభంగా అక్కడ నిలువబెడితే నీ జీవితంలో కలిగేటువంటి మేలు ఏంటో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు స్తంభాలను మనుషులతో పోలుస్తూ మాట్లాడతాడు ఇక్కడ. అలాగే మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే దయచేసి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో యాకోబును, అలాగే కేఫా అనగా పేతురును, తర్వాత యోహానును స్తంభములుగా ఎంచబడిన అని వాళ్ళను గురించి మాట్లాడతారు. చదవండి ఆ మాటలు ఒకసారి చదువుదాం. అనగా 2:9 గలతీయులకు రాసిన పత్రిక 2:9 చదువుదాం. బాగా గమనించాలి. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన, చూడండి ఇక్కడ స్తంభములుగా ఎంచబడిన అని రాశారు. ఒక మనుషుల గురించి, లేకపోతే సేవకుల గురించి, అపోస్తలుల గురించి. అపోస్తలులైనటువంటి పేతురునైతేనేమి, కేఫానైతేనేమి, ఇంకా కేఫా అన్న పేతురే, ఓకే, యాకోబు అయితేనేమి, యోహాన్ అయితేనేమి, వీళ్ళందరినీ కూడా స్తంభాలుగా ఎంచుతూ ఉన్నారు. మనమందరము దేవుని మందిరంలో పిల్లర్స్గా ఉండాలి. స్తంభాలుగా ఉండబడుతున్నటువంటి మనము స్తంభాలుగా ఎంచబడడానికి మనము జయించిన వారమైతే దేవుడు స్తంభాలుగా సంఘములో ఉంచి మన మీద తన యొక్క నిర్మాణాన్ని నిర్మిస్తూ వస్తాడు. అలాంటి స్తంభాలుగా నిలబడవలసినటువంటి మనము జాగ్రత్తగా ఇప్పుడు నేను మొట్టమొదటి చదివించినటువంటి వాక్యంలోకి వస్తున్నాను. సొలొమోను మందిరములో నిర్మించిన ఆ నిర్మాణంలో 2 స్తంభములను నిలువబెట్టి ఒకదానికేమో యాకీను, మరొక దానికి
బోయస్ అని పేరు పెట్టారు. యాకీన్ అనగా అర్థం ఏంటి అంటే స్థిరము అని. బోయజు అంటే అర్థం ఏంటంటే బలము. ఈ స్తంభాలకి ఇవి ఎందుకు రాసి పెడతారంటే ఆ పేర్లు చూసినప్పుడల్లా ఆ ఆలోచన మన మైండ్లోకి రావాలని రాసి పెడతారు. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇక్కడ దారుల మధ్యలో మన దేశ నాయకుల పేర్లంతా రాసి గాంధీ మార్గ్ అంటేనే గాంధీని జ్ఞాపకం చేసుకునేటట్టు ఆ లైన్ అంతా గాంధీకి సంబంధించినటువంటి రూట్ అది. ఇట్లా వాళ్ళ పేర్లను గుర్తుకు చేసుకునేదానికి కొన్ని వాటి మీద వాళ్ళ పేర్లను పెట్టి వాటిని రాసి పెడుతూ ఉంటారు. అలాగనే ఇక్కడ కూడా మందిరంలో స్థిరము బలమును గురించి రాశారు. ఇక్కడ యాకీను అంటే స్థిరం, బోయజు అనగా బలం. మందిరంలో కనపడుతున్న రెండు పేర్లు ఎప్పుడైతే చూస్తారో మందిరంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా స్థిరంగా ఉండాలని, బలమైన వ్యక్తిగా ఉండాలని కోరుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను స్థిరత్వం గురించినటువంటి మాటలు మీతో మాట్లాడతాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. దయచేసి చదివి సహకరించాలని కోరుతున్నాను. చదవండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుదామా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని ఓకే సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:23 పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, జాగ్రత్తగా గమనించాలి, స్థిరంగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి మీరు తొలగక జాగ్రత్తగా విశ్వాసం యందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు మనం ఏమైతే విన్నామో ఏమైతే చూసామో వాటి ద్వారా మనం స్థిరంగా ఉండడానికి మనకు బోధించబడుతున్నటువంటి సువార్తకు నేను పరిచారకున్నాయి అని అంటాడు. ఇప్పుడు మనం గమనించాలి, మనం వింటున్నటువంటి సువార్త ద్వారా మనము పునాది మీద కట్టబడిన వారమై స్థిరంగా ఉండి అని రాస్తారు. ఇక్కడ మనిషి జీవితంలో స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. స్థిరత్వం లేకపోతే ఏం జరుగుతుంది అంటే మనము ఏమి చెప్పినా కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదట. వాక్యంలోనే రాశారు అన్నమాట. ఒక మనిషి జీవితంలో స్థిరత్వము లేకపోతే వారు దేవుని వాక్యాన్ని నమ్మలేరు, దేవుని నిబంధనను నమ్మలేరు, దేవుడు చేసేటువంటి కార్యక్రమాలు నమ్మలేరు. ఎవరు అంటే స్థిరత్వం లేనివారు. కీర్తన గ్రంథంలో 78వ కీర్తన 36వ వచనంలో చదివితే అయినను వారి హృదయము 78:36 కీర్తనల గ్రంథం. అయినను వారు హృదయము ఆయన ఎడల, ఎవరి ఎడల? దేవుని ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. అర్థమైందండి? ఒక మనిషి జీవితంలో స్థిరత్వం ఎప్పుడైతే లేదో దేవుని యొక్క మాటను నమ్మకంగా వాళ్ళు హృదయంలోనికి చేర్చుకోలేరు. ఎందుకంటే స్థిరత్వం లేదు కనుక వాళ్ళు ఆ వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకునే అనుభవం ఉండదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటున్న మనమందరము గుర్తించవలసిన మొట్టమొదటిది ఏంటంటే మనమందరము స్థిరత్వం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్థిరమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఈ మధ్యాహ్నపు వేళ మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ స్థిరత్వము లేకపోతే ఒక మనిషిలో అతను దేవుని నిబంధనను నమ్మలేడు, దేవుని సన్నిధిలో దీవెనలు పొందలేడు, దైవ సన్నిధిలో అతని జీవితం స్థిరంగా లేదు కనుక అతను సమాధానంగా కూడా ఉండలేడు. కాబట్టి మనిషి దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండేటట్లుగా మనల్ని మనము పునాదుల మీద కట్టుకుంటూ రావాలి. మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండాలి, సంఘములో స్థిరంగా ఉంటూ రావాలి. ప్రజల జీవితంలో ఒక మనిషికి ఎప్పుడు స్థిరత్వం వస్తుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసము పూర్ణంగా ఉన్నప్పుడు స్థిరత్వం వస్తుంది, లేకపోతే స్థిరత్వం ఉండదు. ఇప్పుడు మీకు ఒక సంగతి చెబుతాను. కొంతమంది తన ఆరోగ్యం కోసం దేవుని మందిరానికి వస్తారు.
ఒక 4 వారాలు 5 వారాలు ప్రార్థన చేసిన తర్వాత ఆరోగ్యం బాగైతే పర్వాలేదు, బాగకపోతే ఇక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి వెళితే ఆరోగ్యం బాగవుద్దని ఆలోచన చేస్తారు. మనకు సమీపంగానే దేవుని దయ వల్ల 7 రోజుల సంఘాలు ఉన్నాయి కాబట్టి 7 వారాల సంఘం ఉంది కాబట్టి పరిగెత్తుకొని మనము బాక్రపేట పోతాం. బాక్రపేట పోయిన తర్వాత ఆడొక 7 వారాలు చూస్తాం. బాగలేకపోతే సలహా తీసుకొని మనం ఏదైనా గుర్తిపోతే బాగుంటుందని చెప్పి అనుకుంటాం. ఇట్లా పోవాలనుకునేటువంటి మైండ్ ఉండే వ్యక్తులందరూ కూడా స్థిరత్వం లేకనే చేసేటువంటిది. ఎందుకు అంటే యేసయ్య ఎక్కడున్నాడో ఒకసారి మీరు ఆలోచన చేస్తే, ఎక్కడ 2 3 నా నామమున కూడి ఉందరో అని మనం అనుకుంటూ ఉంటాం, రోజు అనుకుంటాం. కానీ ఇక్కడికి వస్తానే దేవుడు ఇక్కడ ఉంటాడా లేదా, లేకపోతే ఏమన్నా నేను బాగ్రాపేటకు పోతే ఆడు ఉంటాడని. ఎందుకంటే ఆడికి పోతే ఎంత బాగుంటుందండి, పెద్ద చర్చి, జనము అన్నా, పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయి, చాలా బాగుంటుంది. అందుకని దేవుడు ఉండాలనుకుంటే ఎన్నే ఉంటాడు అని. మీ ఉద్దేశం ఏంటంటే దేవునికి ఇక్కడ ఉండడానికి కొంచెం హీట్ ఎక్కువేమో, ఇవన్నీ రేకులు కాబట్టి ఆడైతే బాగా స్లాబ్ ఉంది చల్లగా ఉంటాడేమో అని మీరు అనుకుంటారు. అసలు మనం కట్టిన మందిరాల్లో దేవుడు ఉండడనే సంగతి బైబిల్లో రాశారు. మరి ఎక్కడ ఉంటాడు అంటే మన హృదయం అనే ఆలయంలో. మనం ఆరాధన చేసుకోవడానికి ఒక షెల్టర్ అవసరం కనుక ఇక్కడ నిర్మించబడింది. షెల్టర్ లేక వస్తున్నటువంటి మనం గుర్తించాలి, నీవు చేస్తున్న ఈ స్థలంలో ప్రార్థన ఆలకించిన దేవుడు ఇక్కడ ఉండి నీ కార్యాలను నెరవేరుస్తాడు. ఆమేన్. అలాంటి మనము స్థిరత్వం లేనప్పుడు వెతకడం మొదలు పెడతాం, ఆయా ప్రాంతాలు సంచరించడం మొదలు పెడతాం. దీనికి గల కారణం ఏంటంటే మనిషి జీవితంలో స్థిరత్వం లేదు కనుక. అతను దేవుని మాటలను నమ్మలేడు, దేవుని నిబంధనలు నమ్మలేడు, దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండలేడు. కనుక స్థిరత్వం లేని వాళ్ళ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఏమి స్వతంత్రించుకోలేరు. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, మీరు సరైనటువంటి పునాదుల మీద కట్టబడుచు స్థిరులై మీ స్థిరత్వాన్ని మీరు దెబ్బతీసుకోకుండా దేవుని సన్నిధిలో ఎదగాలని కోరుతూ ఉన్నాం. మరి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో పేతురు అంటాడు, చదువుదాం ఒకసారి, గట్టిగా చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ప్రియులారా ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి అని అంటాడు. మనకున్న స్థిర మనసును విడిచిపెట్టకుండా మనము దాన్ని కాచుకొని ఉండాలట. ఎందుకు అంటే నీతి విరోధుల తప్పు బోధ వలన మీరు మీ స్థిరత్వంను విడిచిపెడతారేమో. నీతి విరోధుల తప్పు బోధ, ఇదేమన్నా మనకు అర్థమవుతుంది పదం? ఓకే, దీని గురించి నేను ఒక ఉదాహరణ మీ ముందు పెడితే అప్పుడు అర్థమవుతుంది. మాకు ఒక మందిరం ఉండేది, ఒక పాల్యలో ఇంత మందిరం ఉంటుంది, రామాపురం అని. ఇక్కడ మందిరానికి ఒక సహోదరు వస్తూ ఉండేది, చాలా బాగా వస్తూ ఉండేది, ప్రతి ఆదివారం వస్తూ ఉండేది. వాళ్ళ అక్క ఒకసారి నేను పోయే మందిరానికి రా, నీకు ఎట్లుంటుందో చూడు అని అన్నారంట. సరే అక్క, నువ్వు పోయే మందిరం ఎక్కడ అంటే, నేను తీసుకొని పోతారమ్మన్నది. తీసుకొని ఒక పెద్ద మందిరానికి వెళ్ళింది. వెళ్ళగానే అక్కడ ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోతానే వాళ్ళందరూ బయట చర్చి గోడకు పెద్ద వాక్యం రాసింటే ఆ వాక్యాన్ని అందరూ రాసుకుంటూ వెళ్తున్నారంట. ఇదేంటి అని అంటే, బయటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని రాసుకుంటూ వెళితే స్వస్థత కలుగుద్దంట. ఇది ఈ బోధ అర్థమైందండి? సరే, ఇక అందరూ రాసుకుంటున్నప్పుడు ఏం కూడా రాసుకోవాలి కదా. మరి బైబిల్లో ఉందా లేదంటే, ఉన్ని లేకపోని రాసుకుంటే మనకు బాగవుద్దా లేదా. కాబట్టి బయటకు వెళ్ళిన వాళ్ళంతా కూడా వాక్యం దగ్గరికి పోయి రాసుకుంటూ పోవడం. వాస్తవం చెప్తున్నా, ఏం కూడా రాసుకుంటూ పోయింది. ఎటు మనలాగా సున్నం కొట్టుంటారు కదా, సున్నం బొన్నం అయింది. 3 గంటలు అయింది ఇంటికి పోయేటప్పటికి. భర్త చూసి, యాడికి పోయినావే అన్నాడు. మందిరానికి పోయేస్తాను. మందిరానికి పోతే రైకి ఎందుకు కరిగింది, సున్నం ఎందుకు అయిందే? ఆడ గోడ రాసుకున్నా, గోడ ఎందుకు రాసుకున్నావు? మందిరానికి పోయినప్పుడు కూర్చోవాలి కదా, నీకు గోడతో పని ఏంటి? అనుమానం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాడు. ఇంక ఊరుకున్నాడా? గడ్డి కట్టుకునే కట్టెలు ఉంటాయి పల్లెల్లో, ఒక గడ్డి కట్టి తీసుకొని మాంతంగా కొట్టి, ఆ రోజు నుంచి నువ్వు మందిరం అంటే నీ ప్రాణం తీస్తా,
కాబట్టి మందిరము దేవుడు. వెంటనే మందిరాన్ని ఆపేశారు. ఒక వారం పోయింది. సరే ఎక్కడికి పోయిందని అడిగితే సో పలానా చోటకు పోయిందని చెప్పారు. పోనీలు అనుకున్నాం. 2వ వారం వస్తుంది అనుకుంటే రాలేదు. 3వ వారం వస్తుంది అనుకుంటే రాలేదు. సరే అని మేము వెళ్ళి విజిట్ చేసి, అమ్మా మందిరానికి రాలేదే అంటే, ఇంకా నేను జీవితంలో రానయ్యా అన్నది. ఏం జరిగింది తల్లి అన్నా. ఏం జరిగిందంటే ఆమె జరిగిన సంగతి అంతా చెప్తుంది. ఏంటి అంటే, సో మా అక్క రమ్మంటే అక్కడికి పోయినాను, పొరపాటు పడి ఆరేందో రాసుకుంటే బాగవుద్దని చెప్పినారు. నేను పోయి ఆ గోడ రాసుకున్నాను. ఏదో నా బాగు కోసం నేను పోయి రాసుకుంటే ఇంత జరుగుద్దని నేను అనుకోలేదు. ఇంటికి పోయేతలకే మా భర్త లేనిపోయిన అనుమానంతో కొట్టుకొని మాంతంగా కొట్టినాడే. మరి పరిస్థితి ఇలాగ అయింది. ఇక మందిరానికి పోతే చంపుతానంటాడు. ఏంది పరిస్థితి? మరి ఏం చేస్తామమ్మా, మేము కూడా ప్రార్థన చేస్తాం. ఎట్లొకట్ట మందిరానికి వచ్చేటట్టు చూడంటా. నేను మందిరానికి వచ్చి చంపుతామంటాను అన్నా. సరే మేము ప్రార్థన చేస్తామన్నాం. దేవుని దేవులో 1.5 సంవత్సరానికి ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు రావద్దు మందిరానికి. ఇంకెందుకులే అయ్యా, ఉన్న నీడే పోయింది, ఇంకా మందిరానికి ఇంకెందుకు అంటది. మొత్తానికి మందిరంకి రాలేదు. ఇప్పుడు ఎగ్గొట్టేసింది పాపం. పేరేమో ఎస్తేరమ్మ. ఎస్తేరమ్మ అంటే అర్థం ఏంటి? నక్షత్రం అనే అర్థం. నక్షత్రం వల్ల ప్రకాశించేటువంటి అనుభవం కలిగిన ఎస్తేరమ్మ పేరు పెట్టుకొని, ఇప్పుడు ఎస్తేరమ్మ ఎక్కడుంది అంటే వాళ్ళ మొగుడు కాసిన మేకలు చేసుకుంటూ ఈ మేకలు తోలుకుంటుంది. ఇప్పుడు స్థిరత్వం దెబ్బతినిపోయింది గనుక దేవుని నిబంధన నెరవేర్చలేని వ్యక్తులుగా, దేవుని సన్నిధికి రాలేక, దేవుని దీవెనలు పొందలేక ఉన్న నీడను పోగొట్టుకొని బాధపడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనకున్న స్థిరత్వాన్ని మనం కాపాడుకుంటూ రావాలంటే ఈ నీతి విరోధ తప్పుడు బోధలు ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారో అర్థం కాదు. ఏమి చెప్పినా పర్వాలేదు, మనము జాగ్రత్తగా వింటాం. ఎందుకు వింటామంటే మనము ఏదన్నా మేలు కలుగుతుందేమోనని వింటాం. చివరికి వాళ్ళు చెప్పే దాంట్లో మనం కనిపెట్టేది ఏంటంటే, నువ్వు అక్కడ రాసుకుంటే నువ్వు బాగుపడతావంటే బాగుపడే మాటను తీసుకుంటాం. అసలు రాసుకోవడం ఎక్కడుందా? ఈ పద్ధతులు ఎక్కడున్నాయి? బైబిల్లో ఎక్కడ చెప్పబడ్డాయి? మన పాస్టర్ గారు కూడా మనకు వాక్యాన్ని బోధిస్తున్నారు కదా, మనకి ఎప్పుడు చెప్పలేదు, వినలేదే. ఈ సంగతులకు అర్థం కాదు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన మనము జాగ్రత్తగా కాపాడుకోమంటాడు మనల్ని. దేనిని అంటే మనలో ఉన్న స్థిరత్వాన్ని. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా ఆమేన్. నీ స్థిరత్వాన్ని నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో, నీవు దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను ఒక స్తంభంగా నిలవబెడతాడు. కాబట్టి మనము మన స్థిరత్వాన్ని కాపాడుకుంటూ పోవాలి. స్థిరత్వం ఎప్పుడైతే దెబ్బతినిపోతుందో మన జీవితం అధోగతికి దిగజారిపోతుంది. అందుకనే పేతురు అంటాడు, మీకున్న స్థిరత్వాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. నీతి విరోధుల తప్పులు బోధల వలన మీరు మార్చబడకుండాన్నట్లు. తప్పుడు బోధ. నాకు ఒక్క ప్రశ్న, మరి ప్రశ్న ఇచ్చేయకూడదు, ఎందుకంటే చాలామంది ఆ భక్తులు ఇలా ఉంటారని నాకు డౌట్. యేసు ప్రభు కాలమంతా కూడా రక్తస్రావంతో బాధపడిన స్త్రీ అయితేనేమి, గుడ్డివారైతేనేమి, కుంటివారైతేనేమి వాడికి పోగానే నువ్వు 7 వారాలు వస్తేనే బాగుపడతావు అన్న సందర్భం ఎక్కడైనా బైబిల్లో మీరు చూపించగలిగితే ఒక్క చోటైనా చూపించరు. కానీ దాని మీదే విశ్వాసం. దేని మీద? 7 నిమిషాలు కూడా పనిలేదని ప్రభు అంటాడు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిన వ్యక్తుల జీవితంలో వెంటనే అద్భుతాలు జరిగినట్టు వెంటనే అనే పదాలు చూస్తాను. 7 వారాలు ఏందా స్వామి? 32 పదాలు ఉన్నాయంటే ఒక మార్కు సువార్తలోని. వెంటనే 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 అంటే వెంటనే అంటే ప్రార్థన అయిపోయిన వెంటనే మీకు భోజనాలు పెడతారంటే మాట్యాలు 6 గంటలకనే, ఎన్ని గంటలకనేమ్మా? ప్రార్థన అయిపోయిన వెంటనే భోజనాలు పెడతారంటే ఇప్పుడని ఒక అర్ధ గంటకో లేక ఓకే. మరి ఇక్కడ వెంటనే అంటే ఆయన టచ్ చేసిన వెంటనే, లేకపోతే ఆయన వెళ్ళిపోమని ఆజ్ఞాపించిన వెంటనే స్వస్థత జరుగుతూ వచ్చినాయి. 7 వారాలు ఎందుకని? నీతి విరోధుల తప్పులు బోధల వలన స్థిరత్వాన్ని పోగొట్టుకొని 7 వారాలు చూస్తే ఇంకొక చోటకు పోయి 14 వారాలు, ఇంకొక చోటకు 14 వారాలు చూస్తే ఇంకొక చోటకు పోయి 8 వారాలు. ఇక చూసుకుంటా అంటే పని ఇదే క్రైస్తవం అని చెప్పి అందరికీ చెప్తా ఉండడమే. నేను ఆ మధ్యకాలంలో కడప నుంచి వస్తూ ఉన్నా. బస్సులో కూర్చోంటే నా పక్కన సీటు ఖాళీ ఉంది. మన బాక్రపేట దగ్గర 2 ఎక్కిండ్రు. ఒక ఆమెమో యవన వయసులో ఉంది, ఇంకొక ఆమె ముసలావిడ. ఆమెని సెంటర్లో కూర్చుంటానే ఇక మోట ఇప్పింది. ఇప్పుతా ఉంటే, ఏమ్మా ఏంటి ఆ మోట అన్నా? ఏం లేదులేయా అన్నది.
ఏం లేదు, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నా నాకు చెప్తే. నాకు డౌట్ ఏంటంటే ఆమె ఇప్పే మూట ఒక్కాకు తర్వాత ఒక్కలు పొడి ఉండేది. ఆమె ఆడ నవ్వులతో ఒకవేళ ఉయ్యను మొదలుపెట్టి అన్నదనుకో, నా బట్టలు దెబ్బతింటే నా భయం. అందుకని నేనుండి ఏమి ఇప్పుతున్నావు అన్నా. ఏమి లేదయ్యా, ఉదయం పోయి 3 గంటల దాకా ఏమి నవ్విలేదానికి లేకుండా పిచ్చి అయిపోయిందయ్యా. అందుకని కొద్దిగా పొడి నవ్వులుదామని. నవ్విలితే నవ్విలు నువ్వు, కానీ ఉయ్యకూడదు. ఎందుకంటే నా బట్టలు దెబ్బతినిపోతాయి. అది నేను చెప్పేది. నువ్వు నవ్విలితే నవ్విలు, కానీ ఉయ్యకూడదు. జాగ్రత్త అమ్మో, అసలు ఆ గబ్బుకే నేను తట్టుకోలేను ముందు. నువ్వు అందుకని ఉయ్యకూడదు. నువ్వు నవ్విలితే ఉయ్యకూడదు. ఉయ్యనులేయా అంటే నీ ఏ ఊర్లో దిగాలని నన్ను అడిగాను. నేను బద్వేల్లో దిగాలా అన్నా. నువ్వు ఏ ఊరు నుంచి వస్తానవని నేను అడిగాను. నువ్వు సోల్లాదో అన్న స్వామికాడికి పోయి వస్తానా. స్వామికాడికి పోయి 3 గంటల దాకా నువ్వు ప్రార్థన చేసి నువ్వు బస్సు ఎక్కక ముందే అప్పుడే ఈ మూట ఇప్పుతాండివే, చెక్కల మూట వేసుకుంటే చచ్చిపోతావని చెప్పలాడా అని అంటే, అబ్బా అవన్నీ లేదు, 7 వారాలు పోతే మా అమ్మకి ఏదో పిల్లలు కలుగుతారని. అబ్బా ఏమి క్రైస్తవం రా నాయన. నీతి విరోధుల తప్పుల బోధ వలన అస్థిరులైపోకుండా జాగ్రత్తగా చూసుకోమంటాడు పేతురు. కాబట్టి మనలో ఉన్న స్థిరత్వం దెబ్బతినకుండా ఉండేటట్లు మనము మంచి విశ్వాసం చేత కట్టబడుచు. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రాంతంలో ఉండే సేవకుడు చక్కటి సంఘంలో పరిచర్యను నేర్చుకుని వచ్చినటువంటి వ్యక్తి ఒక మంచి పునాదుల మీద మిమ్మల్ని కట్టాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి మందిరంలో మిమ్మల్ని స్తంభాలుగా ఉంచాలని కోరుకుంటున్న దేవుడు మిమ్మల్ని స్తంభాలుగా ఉంచడానికి మీ జీవితంలో స్థిరత్వం కలిగి ఉండమని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనము వింటున్న వాక్యంలో నీవు స్థిరత్వం కలిగి ఉండాలని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ స్థిరత్వాన్ని విడిచిపోకూడదు. ఓకే, స్థిరులై దేవుని సన్నిధిలో ఉందాం, విశ్వాసంలో స్థిరం కలిగి ఉందాం, దేవుని సన్నిధిలో స్థిరం కలిగి ఉందాం, సంఘంలో స్థిరం కలిగి ఉందాం. సంఘంలో మనం అందరం అంటుగట్టుకొని స్థిరత్వం కలిగి ఉందాం. అందుకే ఆ ఆలయంలో ఒక స్తంభాన్ని నిలువబెట్టి దానికి స్థిరం అని రాసి పెట్టాడు. మరొక ఆలయం పేరేం పేరండి? బోయజ్ అని రాశాడు. మరొక స్తంభం పేరేం పేరు అంటే బోయజ్ అని రాశాడు. బోయజ్ అనగా బలము అని అర్థం, బలం. ఓకే, కాబట్టి బలంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని కోరుతున్నాడు. బలము నానా విధాలు. 1 శారీరక బలం, 2 దైవ బలం, 3 జనబలం, 4 ధన బలం. చెప్పుకుంటూ వెళ్తే వివిధ రకాల బలాలు ఉన్నాయి. అయితే ప్రభు ఏమంటాడంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక, పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక, అది 6వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చదువుదాం. దయచేసి చదివి సహకరించండి. ఏ బలాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అంటాడు. ఎవరి యందు మనం బలవంతులుగా ఉండాలంట? దేవుని యందు బలవంతులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసయ్యకుండే మహాశక్తిని బట్టి. ఏంటి యేసయ్యకుండే శక్తి? ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన బలము చేత భూమిలో ఉన్న సమస్త జీవరాశులను సృష్టించాడంట ఆయన. ఓకే, అలాంటి బలము కలిగినటువంటి దేవుడు. ఈయనకు ఉండేటువంటి బలం మహాబలం. యేసు ప్రభు భూలోకంలోనికి వచ్చినప్పుడు నీటి మీద నడిచాడు, ఎవరు నడవలేరు. అలాంటి మహాబలము కలిగినటువంటి ఆయన మహాశక్తివంతుడు. ఇలాంటి బలవంతుడైనటువంటి దేవుణ్ణి విశ్వసించిన మనము తుదకు ఆయనకు ఉన్నటువంటి బలాన్ని బట్టి మీరు ఆయన యందు బలాభివృద్ధి చెందుతారమ్మంటాడు. ఆయన యందు బలవంతులుగా ఉండమంటాడు. ఇక నేను పోయి, అమ్మా నీ శోధన పోయిందా అంటే పూర్తిగా పోయిందన్నా. ఇంకేమైనా కొరవ ఉందా అంటే కొరవ లేదు, అడ్రస్ లేదు. నేను అనేది ఏంటంటే, దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేసేవాడు. నీ సమస్యకు నువ్వైతే కొంత పరిష్కారం చూస్తావేమో, దేవుడైతే పూర్ణమైన పరిష్కారాన్ని మీకు ఇస్తాడు. ఆమేన్. కాబట్టి క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండేటట్లుగా
మనము మన బలాభివృద్ధిని వృద్ధి చేసుకుంటూ రావాలి. ఎప్పుడైతే బలాభివృద్ధిని చేసుకుంటావో దీనివల్ల నీకు జయ జీవితం కలుగుతుంది. దావీదు వలె నీ జీవితాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకనే మనము దేవుని సన్నిధిలో బలం కలిగి ఉండాలి. ఇందాక ఒక మాట చెప్పాను, స్థిరం కలిగి ఉండాలని. ఇంకొక మాట అంటే బలం కలిగి ఉండాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న, దేవుని సన్నిధికి కూడి వస్తున్న మీ జీవితాలలో ఎంతమంది దేవుని సన్నిధిలో స్థిరత్వం కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుని ఆత్మీయ జీవితంలో బలం కలిగి ఉన్నారు? జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ అట్లుంటే దేవుడు ఈ ఆలయంలో మిమ్మల్ని స్తంభంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి స్తంభంగా ఉండాలని ఆశిస్తే దేవుని సన్నిధిలో బలవంతులుగా ఉండడానికి ఓ తీర్మానం చేసుకో. పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అంటాడు. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ఏమంటాడో చూడండి. నన్ను బలపరచువాని యందు. ఎవరి పౌలును బలపరిచేది? ఎవరు బలపరుస్తున్నారు? మరి దేవుడు బలపరుస్తున్నారు కనుక పౌలు ఏమంటాడు? నేను సమస్తము చేయగలను అంటాడు. ఏం చేయగలవు? చనిపోయిన వాళ్ళు లేపగలవు అంటే లేపాడు. ఇంకా అంతకంటే బలమైన పనులే ఉంటాయి. ఎస్, ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటంటే ఈ పౌలును బలపరుస్తున్న ఆయన సజీవుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. కాబట్టి వాక్యం వింటున్న మనం కూడా దేవుని సన్నిధిలో నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు. ఆమేన్. ప్రభువు నీ వెంట ఉండి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను బలపరుస్తుంటాడో నువ్వు సమస్తము చేయడానికి శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. పరిచయం చేయడానికి ఇస్తాడు. నువ్వు చేసేటువంటి పనుల్లో నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ఉండేటట్లుగా దేవుడు సహాయం చేస్తూ వస్తాడు. ఏమైనా చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళగలవు. నీవు బలవంతుడవు కాకపోతే, బలవంతురాలు కాకపోతే ఏ పని చేయాలన్నా వెనక్కి ముందుకు అడుగులేస్తూ ఉంటావు. ఓకే. కాబట్టి దేవుని యందు బలము పొందిన మనము బలాభివృద్ధిని కలిగి సమస్తము చేసుకునేటువంటి వ్యక్తులుగా మనము దేవుని సన్నిధిలో తండ్రి మాకు ఆత్మీయ బలాన్ని అనుగ్రహించండి అని దినదినము బలాభివృద్ధి చెందుతూ సంఘంలో నివసించాలని కోరుకుంటూ ఉన్నాను. ముగించే ముందు మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం నుండి 31వ వచనం వరకు చదివితే రాయబడిన మాటలు చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం నుండి 31వ వచనం వరకు చదువమ్మా. అమ్మా ఓకే, చదవండి. యెషయా గ్రంథం 40:26. ఓకే, చదవండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయన. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూజగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. చూడండి, ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. అయ్యా, ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానం శోధించడం అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు. బాగా ఆ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బాగా గమనించాలి. శక్తిహీనులకు బలమిచ్చువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు. జాగ్రత్తగా గమనించాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లగా నడిచిపోతారు. ఓకే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి. ఓకే, వాక్యంలో బలహీనులు ఉంటారు, సొమ్మసిల్లిన వారు ఉంటారు. ఎందుకుంటారు అంటే ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్కసారి యేసు ప్రభు సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని బోధిస్తుండగా ఒక స్త్రీని చూచాడు ఆయన. అమ్మా,
లేచి నిలబడు అని అన్నాడు. ఆమె నిలబడడానికి అవకాశం లేదు. ఆమె లేచింది కానీ నిలబడడం లేదు. నడుము వంగి ఉంది. యేసు ప్రభు అన్నాడు, నీకెంతకాలం అయింది అని అన్నాడు. ఆమె అన్నది, 18 సంవత్సరముల నుండి నాకు ఈ నడుము వంగిపోయింది అన్నాడు. అంతేకాకుండా అక్కడ చదివితే ఏమి రాయబడిందంటే, 18 సంవత్సరముల నుండి బలహీనపరుచు ఆత్మ పట్టినందున, ఏ ఆత్మ? బలహీనపరుచు ఆత్మ. దేవుని ఆత్మ మాత్రం నిన్ను బలపరుస్తుంటుంది. దురాత్మ ఒకటి ఉంది, దానిలో బలహీనపరిచే ఆత్మ ఒకటి. ఈ ఆత్మ పట్టినప్పుడు నిన్ను బలహీనపరుస్తూ ఉంటుంది. ఈమెకు పట్టింది. ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 18 సంవత్సరాలు, 18 years. ఈ పట్టినటువంటి దయ్యము ఆమెను ఎప్పుడు బలహీనపరచడమే. దీనికి బలహీనపరచు ఆత్మ అని పేరు. మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు బలహీనపరిచేటువంటి ఆత్మ మీలోనికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు కనపడేటువంటి లక్షణాలు మీకు చెబుతా. మందిరానికేమో 10 గంటలకు వెళ్ళాలనుకుంటారు, కానీ పోవచ్చులే, పాటలు అయిపోయినాక, ఆరాధన అయిపోయినాక మనకేం పాటలు వస్తాయా? పోడా, వాక్యం కదా కావాల్సింది, వాక్యమే మనల్ని బ్రతికించేది, వాక్యమే పైన కూర్చోబెట్టేది, వాక్యమే మనల్ని కిరీటం తెచ్చిపెట్టేది అని చెప్తా అంటాం అప్పుడప్పుడు. అనేది నువ్వు 11:30కు వస్తా అంటావు నిదానంగా. ఆ యక్కే 11:30కు పోతాంటే నేను ఎందుకు పోవాలి 10కి అని ఇంకొక 11:45కు మొదలు పడుద్ది నిన్ను చూసి. ఏమి వీళ్ళు అట్లా రావడానికి గల కారణం అంటే వీళ్ళకు బలహీనత. ఏం బలహీనత అంటే, ఆరాధనకు పోవాలనుకున్నప్పుడు ఉదయాన్నే లేచి తయారయ్యి తొందరగా మనం సమయానికి వెళ్ళి ప్రభు సన్నిధిలో గడిపి ఆ ప్రభు సన్నిధిలో ఉన్న బలాన్ని పొందుకొని దేవుని దీవెనలు పొందుదామన్న ఆలోచన లేదు. ఒక ఆత్మ బలహీనపరుస్తున్నది. ఏం పర్వాలేదు, పాటలు నీకు రాని ఉండయా, నీకు మైకీరు కానీ లేకపోతే నువ్వు పాడే పాటలేం మామూలుయా, కాబట్టి నువ్వు పాటలకు పోవాల్సిన పని లేదు, నువ్వు మాటలకు పోతే పర్వాలేదు. ఇట్లా బలహీనపరుస్తూ ఉంటుంది సంఘంలో. ఏదో ఒక కోణంలో ఆ బలహీనపరచు ఆత్మ నిన్ను బలహీనపరుస్తుంటుంది కనుక నీలో ఉండే బలం ఉడిగిపోయి బలహీనమవుతావు. 18 సంవత్సరాల నుంచి పట్టుంది మాకు. కాబట్టి చక్కగా నిలబడలేకుంది, నడుము వంగిపోయింది. నిలబడమ్మా అన్నా కూడా నిలబడడం లేదు. నడుము వంగిపోయిన ఈమె యేసు ప్రభు దగ్గర నడుము వంగిపోయి నిలబడి ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలమైందని అడిగితే ప్రభు 18 సంవత్సరములు ఉండాను. ఓకే, అయితే యేసు ప్రభు ఆమెను చూచి, సమాజ మందిరంలో ఆసక్తితో కూర్చున్న ఆమెను చూచి ఆమెలో ఉన్న బలహీనపరచు ఆత్మను గద్దించాడు. వెంటనే ఆమెను విడిచిపోయింది. 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన ఆమె చక్కగా నిలబడింది. ప్రైజ్ ద లార్డ్. అడిగే చెప్దాం మరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈమెలో ఎప్పుడైతే ఆ దురాత్మ వదిలిపోయిందో చూస్తున్న ప్రజలందరికీ ఒక విశ్వాసం కలిగింది. 18 సంవత్సరం నుండి బలహీనపరచు ఆత్మతో బాధపడుతున్న ఈమె ఎప్పుడైతే ప్రభు ఆజ్ఞాపించాడో వెళ్ళిపోయింది. ఎవరైనా సో నీ జీవితంలో కూడా బలహీనపరచు ఆత్మ నిన్ను బలహీనపరిచినప్పుడల్లా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటో తెలుసా? మందిరంలోనికి వచ్చి కూర్చోవాలి. సమాజ మందిరంలో నాకెందుకు నడుమొంగిపోయింది, నేను పోయి ఏం చేశానులే, 18 సంవత్సరాలు అయింది, ఇంకా నాకేం బాగుపడతానని చెప్పి అనుకోలేదు. ఆమె ఆసక్తితో కూర్చొని ఉంది. ప్రభు చూశాడు, ఆమెను బాగు చేయాలనుకున్నాడు, బాగు చేశాడు. ఈ మధ్యాహ్నపు వేళ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు బలంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఒకవేళ నిన్ను బలహీనపరిచే ఆత్మ ఏదైనా ఉంటే ప్రభు సన్నిధిలో కూర్చో, ప్రభు సన్నిధికి రా. దాని నుండి నిన్ను విడిపించి నిన్ను బలపరచడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నీవు ఎప్పుడైతే బలపరచబడతావో దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి మనమందరము బలంగా ఉండాలి అంటే ప్రభు యొక్క శక్తిని బట్టి ఆయన సన్నిధిలో బలాన్ని పొందే విధంగా 1 స్థిరం, 2 బలం, ఈ 2 కలిగి ఉండాలని కోరుతున్నాను. ఈ సంవత్సరం మన ఆలయ ప్రతిష్ఠిత వార్షికోత్సవ కార్యక్రమంలో మనం విన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకుందాం. విన్న పాటలు గుర్తుపెట్టుకోవడం పర్వాలేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనవి ఏంటంటే ఏమి విన్నాం, విన్నటువంటి ఆ మాటలు ఏంటి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు గుర్తుండిపోయేలా 2 విషయాలు నేను చెప్పి వెళుతూ ఉన్నాను. సమయం సమీపిస్తుంది కనుక వాక్యానికి ముగింపు సమయం. అయితే మీరు వింటున్న వాక్యాలలో
2, 1 స్థిరంగా ఉండాలి, 2 బలంగా ఉండాలి. స్థిరత్వం, బలం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయాలని ఆశిస్తాడు. కాబట్టి ఈ 2 నువ్వు కలిగి ఉండడానికి ఒక తీర్మానం చేసుకోవాలి. నీ స్థిరత్వం దెబ్బతీసేటివి ఏమైనా ఉన్నాయేమో వాటిని మనం కనుక్కొని జాగ్రత్త కలిగి ఉందాం. నీ బలాన్ని బలహీనపరిచేటువంటివి ఏమైనా ఉన్నాయేమో ప్రభు సన్నిధిలో ఆ బలాన్ని పొందుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు. నేను ముగిస్తున్నాను. ముగించే ముందు చదవబడిన లేఖనములో ఆయన దేవాలయంలో 2 స్తంభాలను నిలువబెట్టి, ఒక స్తంభానికి యాకీను, ఒక స్తంభానికి బోయజ్ అని పేరు పెట్టాడు. నిలువబెట్టబడిన ఈ స్తంభాలు చూసిన ప్రతి వ్యక్తి కూడా స్థిరంగా బలంగా ఉండాలని ఆయన కోరిక. అందుకే వాటికి పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టినటువంటి ఆ స్తంభాలను సాదృశ్యంగా పోలుస్తూ ప్రభువు కూడా జయించిన వాణిని నా మందిరములో ఒక స్తంభంగా చేస్తానంటాడు. స్తంభాలుగా పిలువబడుతున్న కేఫాను, యోహానును, అలాగే యాకోబును మనం గుర్తుకు తెచ్చుకున్నాం. వీళ్ళందరూ స్తంభాలంట సంఘములో. మరి నీవు సంఘంలో ఏమై ఉన్నావు? నిన్ను నీవు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నేను సంఘంలో బాగా పాటలు పాడే మనిషినయ్యా, నేను సంఘంలో బాగా వర్షిప్ చేస్తానయ్యా, నేను సంఘంలో బాగా ఆయన నాకు ఒకవేళ ఇస్తే పాస్టర్ గారు లేకపోతే మొత్తం నాదేనయ్యా అని ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటారు. ఇవి ఆలోచన చేస్తారే తప్ప నేను స్తంభంగా సంఘానికి ఉన్నానా లేదా అని ఆలోచన చేయరు. స్తంభం భారాన్ని మోస్తూ ఉంటుంది, నిలబడి ఉంటుంది, ఎప్పటికీ వంగదు. అలాంటి నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను స్తంభంగా నిలవబెట్టడానికి కోరుతున్నాడు. నువ్వెప్పుడు సంఘ భారాన్ని మోస్తూ మోయబడుతున్నటువంటి ఆ భారం నీ మీద మోపబడి ఉందని గుర్తించుకొని, నేను కూడా ఈ సంఘంలో భారాన్ని మోసే వ్యక్తిని అని గుర్తించి ప్రతి భారమును నువ్వు మోసుకుంటూ వెళుతూ రావాలి. ఇది ముఖ్యంగా స్తంభాలు చేసేటువంటి పని. మరి దేవుడు నిన్ను కూడా ఒక స్తంభంగా ఉంచాలని కోరుతున్నాడు సంఘంలో. కాబట్టి సంఘంలో స్తంభముగా ఉంటున్న నీవు సంఘ భారాన్ని మోసుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఉందని మాత్రం మర్చిపోవద్దు. ప్రతి వ్యక్తి సంఘంలోనికి వచ్చినప్పుడు ముఖ్యంగా చాలామంది గుర్తించే బాధ్యత, నేను ఈరోజు పోయి పాట పాడాలి, ఈరోజు పోయి నేను సాక్ష్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి, బాగా ఆరాధన చేయాలి, ఇది నా బాధ్యత అనుకొని వస్తారు. మిగతా బాధ్యతలు మర్చిపోతూ ఉంటారు. సంవత్సరము జరిగేటువంటి కార్యక్రమాలు సంఘాలలో చాలా ఉంటాయి. దానిలో ఈ ఆలయ ప్రతిష్ఠిత వార్షిక